సో లాస్ట్ సెషన్స్ లో మనము ఏ విధంగా లింక్డ్ సర్వీస్ లో పారామీటర్స్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనము డేటా సెట్ లో పారామీటర్స్ క్రియేట్ చేయాలి, తర్వాత ఈ లింక్డ్ సర్వీస్ డేటా సెట్ లో క్రియేట్ చేసిన పారామీటర్స్ కి మనము పారామీటర్స్ కి వాల్యూస్ ని ఏ విధంగా మనం పైప్ లైన్ నుంచి పంపించాము, తర్వాత ఏ విధంగా రన్ చేయొచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ ఎట్లా రన్ చేసి మనం అవుట్పుట్ ని ఏ విధంగా చూసామో అంతా లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇంకొకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉందండి, దట్ ఈస్ గెట్ మెటా డేటా యాక్టివిటీ అనమాట. సో గెట్ మెటా డేటా యాక్టివిటీని మనం వాడుకొని మనం ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఐటమ్ నేమ్ అని, ఐటమ్ టైప్ అని, ఎగ్జిస్ట్ అని, లాస్ట్ మాడిఫైడ్ అని, చైల్డ్ ఐటమ్స్ అని ఇట్లాగా ఉంటాయి అనమాట మనకి. సో ఐటమ్ నేమ్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్. ఇది లాస్ట్ సెషన్ లో కొంచెం చెప్పాను అనుకుంటాను. సో మనం ఏదైతే లింకప్ చేస్తామో ఓకే మెటా డేటాకి, సో అది చెక్ చేస్తుంది అనమాట. అది మనం ఇచ్చిన ఫోల్డర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంటైనర్లకు వస్తే, ఈ కంటైనర్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్పుట్ ఏడిఎఫ్ అని ఓన్లీ కానీ ఇది కానీ ఇస్తే ఇది ఫైల్ ఫోల్డర్ అని చెప్పొద్ది. ఓకే ఇది ఫోల్డర్ అని చెప్పొద్ది. అలా కాకుండా మీరు సేల్స్ ఎల్టీ అడ్రస్ డాట్ టీఎక్స్టీ కానీ ఇస్తే ఇది ఫైల్ అని చెప్తుంది అనమాట. ఓకే సో అది ఫైల్ టైపా లేకపోతే ఐటమ్ టైపా ఏందని చెప్తుంది. అదే విధంగా ఐటమ్ నేమ్ అనేది ఇది నేమ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్ అనమాట. సారీ ఓకే నేమ్ ఇస్తుంది అది. అదే విధంగా ఐటమ్ టైప్ అనేది ఫోల్డర్ ఆఫ్ ఫైల్ అని చెప్తుంది అనమాట. అదే విధంగా ఎగ్జిస్ట్ గాని అయితే ఏంటంటే ఫైల్ ఎగ్జిస్ట్ లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ గాని అయితే ఫాల్స్ అనమాట. సో అదే విధంగా లాస్ట్ మాడిఫైడ్ అంటే షోయింగ్ ద లాస్ట్ మాడిఫైడ్ ఫైల్ టైం స్టాంప్ అనమాట. ఓకే సో ఏదైతే మనకి లాస్ట్ లో మాడిఫై చేసి ఉంటుందో ఆ ఫైల్ చూపిస్తుంది అనమాట మనకి. సో చైల్డ్ ఐటమ్స్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ద సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ గివెన్ ఇన్ టు ద ఫోల్డర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫోల్డర్ కానీ ఇస్తే అవుట్పుట్ ఫోల్డర్ అనేది దీంట్లో ఏమైనా ఫోల్డర్స్ కానీ లేకపోతే ఏమైనా ఫైల్స్ కానీ మొత్తం మనకి లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఒక సినారియో చేస్తున్నాం. ఏ సినారియో అంటే సో నాకు ఒక సమ్ ఆఫ్ ద ఫైల్స్ ఇన్ ద సోర్స్ బ్లాబ్ స్టోరేజ్ అండ్ ఐ వాంట్ కాపీ ఆల్ ఫైల్స్ ఇన్ టు ద బ్లాబ్ యూజింగ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ప్లస్ మెటా డేటా యాక్టివిటీ అనమాట. అంటే ఏం చేయబోతున్నాం అంటే మనము నాకు ఇక్కడ కంటైనర్స్ లో ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అవుట్పుట్ ఏడిఎఫ్ లో 2 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఈ 2 ఫైల్స్ ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇన్పుట్ ఏడిఎఫ్ లో ఏముంది నాకు ఇక్కడ ఏం లేదు కదా. సో ఇన్పుట్ ఏడిఎఫ్ కి నేను ఈ పంపించాలనుకోండి ఈ ఫైల్స్ ని ఎక్కడి నుంచి అవుట్పుట్ ఏడిఎఫ్ లో నుంచి ఆ 2 ఫైల్స్ ని తీసుకొని నేను ఇన్పుట్ ఏడిఎఫ్ లోకి పంపించాలంటే లూప్ చేయాలనుకుంటున్నా బేసికల్ గా. ఓకే సో దాన్ని ఏ విధంగా మనం చేద్దాం అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. ఓకే సో దానికి ఇక్కడ మనం ఆథరు, అదే విధంగా పైప్ లైన్, న్యూ పైప్ లైన్. ఇక్కడ ఏం చెప్పాను నేను ఏం తీసుకోవాలని చెప్పాను, ఫర్ ఈచ్ యాక్టివిటీ ఒకటి మనకు అవసరం అవుతుందని చెప్పాను. ఓకే సో ఫర్ ఈచ్ యాక్టివిటీ అదే విధంగా మనకి మెటా డేటా తీసుకోవాలన్నమాట. సో మనం దానికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మెటా డేటా యాక్టివిటీ తీసుకున్నాం. సో మెటా డేటా యాక్టివిటీ మనం తీసుకుందాం ఫస్ట్. గెట్ మెటా డేటా. ఓకే గెట్ మెటా డేటా యాక్టివిటీ ఇక్కడ తీసుకొని సో తర్వాత మనకి ఇంకొక యాక్టివిటీ ఏం కావాలి, ఫర్ ఈచ్ యాక్టివిటీ కావాలి. అంటే లూప్ చేయాలి మనం జనరల్ గా. ఓకే ఫర్ ఈచ్ యాక్టివిటీ మనం తీసుకున్నాం. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే గెట్ మెటా డేటాలో ఒక డేటా సెట్ తీసుకోవాలి. ఏ డేటా సెట్ తీసుకోవాలి మనము, డిలిమిటెడ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారామీటరైజ్డ్ ఉంది, సరే న్యూ తీసుకుందాం బెస్ట్. అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కంటిన్యూ. ఓకే సిఎస్వి ఫైల్స్ కంటిన్యూ. ఓకే సో లింక్డ్ సర్వీస్ వచ్చేసి మనకు అజూర్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే కంటైనర్ పాత్ ఒకటి తీసుకుందాం. మన కంటైనర్ ఏం కావాలి, మనకి ఫైల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా, అవుట్పుట్ లో ఉన్నాయి ఇన్పుట్ లో ఉన్నాయా, అవుట్పుట్ లో కదా. జస్ట్ గివ్ ద అవుట్పుట్ ఆఫ్ ఏడిఎఫ్. ఓకే సో ఆ 2 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఓకే క్లిక్ ఆన్ ఓకే. ఓకే సో ఇక్కడ మనకి 2 ఫైల్స్ వచ్చాయి అనమాట ఇప్పుడే. ఓకే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే న్యూలోకి వెళితే ఇక్కడ మనకి చైల్డ్ ఐటమ్స్ అని వస్తుంది అనమాట. ఓకే సో చైల్డ్ ఐటమ్స్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ చైల్డ్ ఐటమ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డ్రాగ్ చేస్తాం. ఓకే తీసుకొని ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీలో సెట్టింగ్స్ లోకి వెళితే సో ఐటమ్స్ ఇక్కడ యాడ్ కంటైనర్. ఓకే మనకి ఇక్కడ ఏం కావాలి, గెట్ మెటా డేటా చైల్డ్ ఐటమ్స్ అనమాట. ఓకే సో మనకి ఏ చైల్డ్ ఐటమ్స్ కావాలో అవన్నీ మనం తీసుకుంటాం ఇక్కడ. ఓకే తర్వాత ఇక్కడ ఇప్పుడు దాకా ఏమైందంటే ఇక్కడ ఏవైతే లిస్ట్ లో మనకి చైల్డ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ ఐటమ్స్ లోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ లూప్ లోకి 2 ఫైల్స్ ఏవైతే ఇక్కడ మనకు చూపిస్తున్నాయో ఆ 2 ఫైల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే
సో ఇన్పుట్ డిఎఫ్ లో ఏం లేదు ఇప్పుడు జనరల్ గా అయితే అవుట్పుట్ డిఎఫ్ లో నుంచి అవుట్పుట్ ఏడిఎఫ్ లో నుంచి ఈ టూ ఫైల్స్ ని లిస్ట్ అవుట్ చేసి ఆ టూ ఫైల్స్ ని ఇక్కడికి మనకి డిస్ప్లే అవ్వండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే లూప్ చేస్తుంది అనమాట. ఏమని ఇక్కడ ఏవైతే యాక్టివిటీ మీరు తీసుకుంటారో ఆ యాక్టివిటీని తగ్గట్టుగా మనకి ఇక్కడ లూప్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనము సోర్స్ డేటా సెట్ వచ్చేసి డిలిమిటర్ 2. ఓకే. సో లేదంటే న్యూ తీసుకుందాం. బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, CSV ఫైల్స్ కంటిన్యూ, లింక్డ్ సర్వీస్ కంటిన్యూ. మనకి అవుట్పుట్ అయింది. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ విల్డ్ కార్డ్ తీసుకోవాలి. విల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే. సో అవుట్పుట్ తర్వాత మనకేముంది ఫైల్ నేమ్స్ కావాలి. ఓకే, ఫైల్ నేమ్ ఎట్లా తీసుకోవాలి? ఫర్ ఈచ్ ఐటమ్ లో నుంచి ఒక్కొక్క ఐటమ్ దాని ఒక నేమ్ కావాల్సి వస్తుంది అనమాట మనకి. ఓకే. సో దానికి ఏం చేస్తామంటే ఐటమ్ డాట్ నేమ్ అని చెప్పి ఇవ్వాలి. ఓకే, డాట్ నేమ్ అంటే మనకి ఈ ఫర్ ఈచ్ లో నుంచి మనకి లూప్ లో చేస్తుంది కదా, లూప్ లో చేసేటప్పుడు ఆ నేమ్ అనేది పాస్ చేస్తుంది అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే అనమాట. సో ఇక్కడ ఇది ఏం జరుగుతుందంటే ఐటమ్ నేమ్ లోకి ఇప్పుడు ఈ అవుట్పుట్ ఏడిఎఫ్ లో ఉన్న ఫస్ట్ ఫైల్ ఇక్కడ మన ఫర్ లూప్ లో ఏవైతే ఫస్ట్ ఫైల్ వస్తుందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడికి వస్తుంది. సో తర్వాత ఆ ఫైల్ నేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? అవుట్పుట్ లో పంపించాలి. ఎక్కడికి పంపించాలి? పోతుంది CSV కంటిన్యూ, లింక్డ్ సర్వీస్. మనకు అవుట్పుట్ ఏంటిదమ్మా? ఇన్పుట్ ఏడిఎఫ్. జనరల్ గా అయితే ఇన్పుట్ కాదు, జనరల్ గా ఇన్పుట్ అట్లా ఉండాలి, కానీ మనకు ఫైల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాట్ ఎవర్ ఇస్. ఓకే. సో ఇక్కడికి మనం ఫైల్స్ ని మనకు పంపించాలని చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ రన్ చేస్తాను, ఏమైతే చూద్దాం. చూడండి, గెట్ మెటా డేటా సక్సీడ్ అయిపోయింది. చైల్డ్ ఐటమ్స్ లో ఏమొచ్చినాయి? సేల్స్ డాట్ కస్టమర్ డాట్ టీఎక్స్టీ, కస్టమర్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అవుట్పుట్ లో. ఈ టూ ఫైల్ నేమ్స్ వచ్చేసి ఇక్కడ మనకి నేమ్ లోకి వెళ్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా? సో కాపీ డేటా యాక్టివిటీ 2 టైమ్స్ రన్ అయింది, ఎందుకని మనకి 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఇందాక మనకి అవుట్పుట్ ఏడిఎఫ్ లో ఉన్నాయి, ఇందాక ఏంటంటే ఇన్పుట్ ఏడిఎఫ్ లో మనకి డేటా లేదు. ఇక్కడ చూసారా వచ్చింది ఇప్పుడు. సో 1 బై 1 ఇది లోడ్ అయిపోయి మనకి డేటా అనేది ఇక్కడ ప్రాసెస్ చేసేసింది అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు లూప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ లూప్ వాడుకొని. ఓకే. సో గెట్ మెటా డేటాలో మనం ఏం చేసామంటే ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాము. చైల్డ్ ఐటమ్స్ అంటే ఏవైతే మనం ఫోల్డర్ పాత్ ఇస్తున్నామో ఆ ఫోల్డర్ పాత్ లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఫైల్స్ అంతా లిస్ట్ అవుట్ చేసుకుంటుంది ఇక్కడ, అంటే తెచ్చుకుంటుంది. ఆ వాల్యూస్ ఇక్కడ మనం పంపిస్తున్న ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనము ఇక్కడికి పంపిస్తున్నాము ఇన్పుట్ గా. ఓకే. సో ఇన్పుట్ లో ఈ వాల్యూస్ ని తీసుకొని ఇది మొత్తం ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫైల్స్ గా ఉంటే 4 టైమ్స్ ఈ కాపీ డేటా అనేది రన్ అయిపోయేసి ఒక డేటా అనేది మనకి జనరేట్ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. సో ఈ విధంగా మీరు గెట్ మెటా డేటా ఫర్ ఈచ్ యాక్టివిటీ, సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ప్రాసెస్ అనేది ఫాలో కావాల్సి వస్తుంటది. ఓకేనా? అర్థమైందా? లేకపోతే ఇంకొక సినారియోలో మనము ఇఫ్ కండిషన్ అనేది యాక్టివిటీ మనము తీసుకుంటే, ఇఫ్ కండిషన్ యాక్టివిటీ ఎట్లాగంటే మెటాడేటా యాక్టివిటీ తీసుకుంటాము, సెలెక్ట్ ఎనీ ఎస్క్యూఎల్ డేటా సెట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఆ డేటా సెట్ అనేది ఆ టేబుల్ అనేది కానీ ఎగ్జిస్ట్ కానీ అయితే ఏదన్నా ఒక టేబుల్. ఓకే. సో మన కండిషన్ ఏం రాస్తామనంటే సో గెట్ మెటాడేటా ఎగ్జిట్ లో కానీ అయితే అంటే ఆ ఫైల్ కానీ అంటే ఆ టేబుల్ కానీ ఎగ్జిట్ కానీ అయితే ఆ టేబుల్ కానీ ఎగ్జిస్ట్ కానీ అయితే మనం ఏం చేస్తామనంటే ట్రూ గాని అయితే ఏంటంటే కాపీ డేటా ఫ్రమ్ టేబుల్ టు బ్లాబ్ అనమాట. ఓకే. సో ఏదన్నా ఒక టేబుల్ తీసుకుందాము, ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కానీ అవైలబుల్ గానీ ఉంటే ఎక్కడ మన ఎస్క్యూఎల్ డేటా సెట్ లో మనము ఆ టేబుల్ ని కాపీ తీసుకొని అదే బ్లాబ్ స్టోరేజ్ పంపిస్తాం అనమాట. ఓకే. అదే విధంగా ఆ టేబుల్ కానీ లేకపోతే మనం ఏం చేస్తామనంటే కాపీ డేటా ఫ్రమ్ జేసన్ ఆర్ ఫైల్ టు ద సీక్వెల్ టేబుల్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్ గా రెండు సినారియోస్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ సినారియోస్ ఏంటంటే ఒకవేళ మనకి ఎస్క్యూఎల్ డేటా సెట్ లో టేబుల్ అనేది లేకపోతే ఓకే, మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ కానీ ఏదైనా సరే ఆ టేబుల్ సంబంధించిన ఫైల్ అనేది మనము ఒక ఫోల్డర్ లో కాపీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే.
సో ఆ ఫైల్ నుంచి మనం కాపీ చేసుకొని ఎస్క్యూఎల్ టేబుల్ గా క్రియేట్ చేస్తాం. లేకపోతే మనకి ట్రూ గాన్ అయితే ఏంటంటే మనకి అంటే ఆ టేబుల్ కానీ అవైలబుల్ కానీ ఆ టేబుల్ నుంచి డేటాను తీసుకొని మనం బ్లాబ్ దానిలోకి లోడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాం ఆ సినారీస్ కూడా. ఇది ఫర్ ఎచ్ యాక్టివిటీ అయిపోయింది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకో పైప్ లైన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకేంది కావాలి? ఇదేం యాక్టివిటీ ఇది? ఇఫ్ యాక్ట్. ఓకే, మనకేం కావాలి ఇక్కడ? గెట్ మెటాడేటా కావాలి, రైట్? గెట్ మెటాడేటా తర్వాత మళ్ళీ మనకేం కావాలి? ఇఫ్ కండిషన్ యాక్టివిటీ కావాలి. ఓకే, గెట్ మెటాడేటాలో ఏమంటున్నాం మనము? ఏదైనా ఒకటి కొత్తది తీసుకుందాం అంటున్నాం. ఏం తీసుకుందాం అనుకుంటున్నాము? సీక్వెల్. అది సీక్వెల్ డేటాబేస్ తీసుకుందాం. ఓకే, టేబుల్ నేమ్. ఓ, మనము పారామీటరైజ్ చేస్తున్నాం కదా, మన పారామీటర్ లేకుండా మామూలుగా తీసుకుందాం. సబ్ మన అయిపోద్ది పని. యా, క్రియేట్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మనం ఒక పని చేద్దాం. మనకి ఇన్పుట్ డిఎఫ్ లో ఏముంది? అడ్రస్ ఉంది, కస్టమర్ ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే కస్టమర్ టేబుల్ తీసుకుందాం. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్ ఎగ్జిస్ట్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఈ టేబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాం. ఇఫ్ కండిషన్ లో యాక్టివిటీస్ ఇక్కడ ఏం చెప్తున్నాను? ఇఫ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో యాక్టివిటీ గెట్ మెటాడేటా అవుట్పుట్ డాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఎగ్జిస్ట్ గాని అయితే ఏంది అని చేయాలి. ఓకే, ఎగ్జిస్ట్ అనేది మనకి గెట్ మెటాడేటా ఎగ్జిస్ట్ కదా మనకు కావాల్సింది. ఓకే, యాక్టివిటీ గెట్ మెటాడేటా అవుట్పుట్ ఎగ్జిస్ట్ అంటే ట్రూ. అంటే ఆ వాల్యూ గాని అయితే ట్రూ గాని అయితే ఏం చేయాలి అనుకుంటున్నారు, అదే ఫాల్స్ గాని అయితే ఏం చేయాలి అనుకుంటున్నారు. ట్రూ గాని అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇక్కడ చూడండి, మీరు గమనించారో లేదో, ఇక్కడ ప్లస్ ట్రూ యాక్టివిటీస్ ఫాల్స్ యాక్టివిటీస్ అనమాట. ట్రూ అయితే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కాపీ డేటా పెడదాం అనుకుంటున్నాం. అదే విధంగా ఫాల్స్ అయితే కూడా కాపీ డేటాను పెడదాం అనుకుంటున్నాం, రైట్? సో ఇక్కడ ట్రూ యాక్టివిటీలో ఏం చేద్దాం అని ఇప్పుడు కాన్సెప్ట్. ఓకే, సో మనం ఏం చేద్దాం అని అంటే టేబుల్ 2 తీసుకొని మనము ఓపెన్ చేస్తే ఈ టేబుల్ ఉంటది కదా కంపల్సరీగా. ఉంటే ఇది రన్ అయింది, లేకపోతే గమ్ముగా ఉంటది. ఓకే, సో సింక్ లో
ఫోర్. ఏముంది ఇంట్లో? ఇన్పుట్ డిఎఫ్. ఇన్పుట్ కాదు, అవుట్పుట్ తీసుకుందాం. ఓకే. అవుట్పుట్ ఆల్రెడీ ఫైల్ నేమ్ ఉంది కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఇఫ్ అవుట్పుట్ అని చేద్దాం. అవుట్పుట్ డాట్ సిఎస్వి. ఓకే. సో ఇది లేదా ఇన్పుట్ ఇఫ్ అవుట్పుట్ అని ఇద్దాం. ఓకే, ఏమైతే చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇది ట్రూ అయితే ఇది ఇచ్చేసాం. ఓకే, అదే విధంగా ఫాల్స్ గాని అయితే ఏమి ఇద్దాం? ఫాల్స్ అయితే ఏం చెప్పాను నేను? మనకి డేటా అనేది తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి? ఇన్పుట్ డిఎఫ్ లో నుంచి తెచ్చుకోవాలి. ఇన్పుట్ డిఎఫ్ లో ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇద్దాము? మనకి ఇక్కడ గమనిస్తే మన కస్టమర్ కదా కావాల్సింది. ఈ ఫైల్ నేమ్ ఇద్దాం. ఓకే. సో ఈ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఓకే, మళ్ళీ టార్గెట్ వచ్చేసి ఏం కావాలి మనకి? ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి మనం, రైట్? సో ఒక న్యూ క్రియేట్ చేసుకొని అజూర్ ఎస్క్యూఎల్ లింక్డ్ సర్వీస్ ఎంటర్ మాన్యువల్లీ స్కీమా నేమ్ ఇఫ్ కస్టమర్ వి కెన్ సే జస్ట్ ఏదో ఒక పేరు అబ్బా. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఒక కొత్తది టేబుల్ ఆటో క్రియేట్ టేబుల్. ఓకే. సో కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఏం చేస్తున్నాం అంటే మనము ఆ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఏమొచ్చింది? ట్రూ. అంటే ఆ టేబుల్ అనేది ఎగ్జిట్ అయింది మనకి. ఓకే. సో కస్టమర్ టేబుల్ అనేది ఎగ్జిట్ అయింది మనకి. ఎగ్జిస్ట్ అనేది ఉంది కస్టమర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్ ఎగ్జిస్ట్ గానైతే మనకేం కావాలి? ట్రూ. ట్రూ కమాండ్ రన్ కావాలి. ఓకే. సక్సీడెడ్. ఓకే, ఇంత రోస్ అప్డేట్ అయిపోయినాయి అంట. ఓకే. సో ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ డేటా అనేది చూపించాలి. ఇది ఇన్పుట్ లో ఉందా, అవుట్పుట్ లో కలదా? సి ఇఫ్ అవుట్పుట్ అనేది ఓపెన్ అయి చూపిస్తుందా లేదా? అంటే మనం ఏం చేసాం ఇక్కడ? ఈ టేబుల్ గాని ఉంటే ఆ టేబుల్ ని మనము రన్ చేసాం. రన్ చేయమని చెప్పాం. ఓకే, ఏమని రన్ చేయమని చెప్పాము? కాపీ చేయండి డేటాని, ఏదైతే టేబుల్ నేమ్ ఉందో ఆ టేబుల్ ని కాపీ చేసి మనము ఇక్కడ టార్గెట్ లోకి డేటా అనేది లోడ్ చేయమని చెప్పాం. ఓకే. సో ఇప్పుడు కేసు ఏంటంటే ఒకవేళ ఇది ఫెయిల్ గానైతే ఏం జరుగుతుందో చూడాలి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామనంటే గెట్ మెటా డేటాలో ఓపెన్, ఇక్కడ ఎంటర్ మాన్యువల్ ఇద్దాం. ఇక్కడ కస్టమర్ 1 ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే ఏం కావాలి? ఇది రన్ చేస్తే ఏం కావాలి ఇప్పుడు? ఇది ఆ టేబుల్ అనేది ఉందా, కస్టమర్ 1 అనేది?
చేయలేను, అది పాత డేటాని తెచ్చుకోవాలి. See, succeeded. Okay, let me log in into this. చూడండి, ఇఫ్ కస్టమర్ డాట్ టీఎక్స్టీ టేబుల్ అనేది క్రియేట్ అయిందా? అర్థమవుతుందా ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, సో ఈ విధంగా మీరు టేబుల్స్ అనేది ఇఫ్ కండిషన్ గానైతే ట్రూ గానైతే ఈ విధంగా మీరు, అంటే మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ గానైతే ఈ యాక్టివిటీస్ రన్ కావాలి. ఇంకొక యాక్టివిటీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీకు ఏదైతే మీరు యాక్టివిటీ కావాలనుకుంటున్నారో ఆ యాక్టివిటీ కూడా ఇక్కడ మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. డేటా ఫ్లోనా, నోట్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో లేదనంటే మీరు జస్ట్ కాపీ యాక్టివిటీ మాత్రమే రన్ చేసుకొని ఇట్లా చేసుకుంటాం అనమాట. సో మనకి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మనం అనేది ఈ యాక్టివిటీస్ అనేది ఉపయోగించుకోవాలి. ఓకే, సో మనకు వచ్చే ఇన్పుట్ కానీ ట్రూ గానైతేనేమో ఈ యాక్టివిటీస్ అన్ని రన్ చేయమని చెప్తాము. ఒకవేళ ఫాల్స్ గానైతే ఈ విధంగా యాక్టివిటీస్ అన్నిటిని మనం రన్ చేసుకోమని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మీరు మీకు డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి వస్తుంటది. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నాయా? అర్థమైందన్న. ఆ, అర్థమైంది. షూర్. నెక్స్ట్ వచ్చేసి లుక్అప్ ఫర్ ఈచ్. ఓకే, సో ఇదేం సినారియో అంటే, లెట్స్ ఏ నాకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నాకేంటంటే ఆ టేబుల్లో అన్ని రికార్డ్స్ అనేది డిలీట్ చేయకూడదు. ఓకే, సో నాకు కొన్ని రికార్డ్స్ మాత్రమే, ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ మాత్రమే, కొన్నిటిని మాత్రమే డిలీట్ చేయాలి, అన్నిటిని కాదు. ఓకే, సో దాన్ని నేను ఏ విధంగా చేయాలనుకుంటున్నానంటే, నాకు ఒక టేబుల్లో మనకు కస్టమర్ అనే అతను ఇన్సర్ట్ చేస్తాడు. ఏంటంటే నాకు ఒక టేబుల్లో ఒక, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్, గివ్ మీ 1 సెకండ్, లెట్ మీ క్రియేట్ వన్ ఆఫ్ ద టేబుల్ హియర్. లేదంటే కస్టమర్ టేబుల్ ని డిలీట్ చేద్దాం. ఇఫ్ కస్టమర్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా. ఓకే, 1 మినిట్. ఆల్రెడీ అంతా రాసున్నాను దీనికి. ఓకే, 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్. మనకి సేమ్ కాపీ టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, టేబుల్. ఓకే, ఇదేం టేబుల్లో మనం రిమూవ్ చేసేది డేటాని, ఇన్సర్ట్ ఇంటూ డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ ప్రోడక్ట్ చేశానా. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, సేమ్ ప్రొడక్ట్ టేబుల్ నే తీసుకొని, క్రియేట్ టేబుల్ పేజ్డ్ ప్రొడక్ట్ టేబుల్ యాజ్ సెలెక్టర్ ఫ్రమ్, మనకి ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్. ఓకే, లెట్ మీ రన్ తీసుకోండి. ఫీల్డ్ ఇది ఎన్కరేజ్ ఉందా, ఏ ద కీబోర్డ్ సెలెక్ట్. ఓహో, 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 ఓహో. ఇది ఎలాగోనో క్రియేట్ చేస్తారా? ఒక్క నిమిషం. ఏ టేబుల్ ఇన్ సీక్వెల్ సర్వర్.
ఇట్లా రాయాలి ఇది. సెలెక్ట్ ఇంటూ అని చెప్పి ఇలా రాయాలి. మామూలుగా ADF తో క్రియేట్ చేస్తే పోద్ది. ఉప్స్, వాట్ నాన్సెన్స్ యార్. I have copied, right? Why it is not copying? అరే, interesting thing. Why it is not copying యార్? ఓకే, సెలెక్ట్. యా, 295 రికార్డ్స్ ఇస్ క్రియేటెడ్. సో ఒక్కో దగ్గర ఒక సింటాక్స్ ఉంటుందండి. సో డిపెండ్స్ ఆన్ దట్ సింటాక్స్ మనము క్రియేట్ చేయాలి. సో మన సినారియో ఏంటంటే ఇక్కడ నాకు ప్రొడక్ట్ _JSON అనేది ఒక టేబుల్ ఉంది. ఓకే, సో ఈ టేబుల్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 680, 723, 747, 753 అనేది ప్రొడక్ట్ ఐడీస్ అనమాట ఇవి. ఓకే, సో ఈ టేబుల్లో ఈ ప్రొడక్ట్ _JSON టేబుల్లో 680, 723, 747, 753 ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ ని నేను డిలీట్ చేయాలి. ఓకే, సో 1 by 1 అదే విధంగా ఏ విధంగా నేను డిలీట్ చేయాలి అనేది ఇక్కడ సినారియో అనమాట మనకి. ఓకే, సో దానికి ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ ని మనము డిలీట్ చేయాలి. దట్టు మనం యూజ్ చేసి లుక్అప్ ఫర్ ఈచ్ ని ఉపయోగించి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ ఒక డమ్మీ టేబుల్ క్రియేట్ చేశా. ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ టేబుల్ డిలీట్ చేయడం కంటే నేను డమ్మీ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ఈ సినారియోస్ ని అప్లై చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో దాని ఒక స్టోర్ పొజిషన్ క్రియేట్ చేశాయి. ఈ సినారియోస్ లో మనము స్టోర్ పొజిషన్ కూడా ఏ విధంగా మనం కాల్ చేసుకుంటాం అనేది కూడా ఇక్కడ నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ప్రొసీజర్, ఓకే, ప్రొడక్ట్ JSON డిలీట్, ఓకే అని చెప్పేసి ఒక ప్రొసీజర్ క్రియేట్ చేశాను. దాంట్లో ఒక పారామీటర్ అనేది ఇస్తున్నాను, ప్రొడక్ట్ ఐడి అనేది పారామీటర్ ఇస్తున్నాను. యాజ్ అని చెప్పేసి డిలీట్ ఫ్రమ్ మనకి ప్రొడక్ట్ JSON లో ఓకే డేటాని డిలీట్ చేయాలి. ఏంటికి ప్రొడక్ట్ ఐడి అనేది ఏవైతే మన వాల్యూస్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ వాల్యూస్ కి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి డేటా అనేది డిలీట్ అయిపోవాలి. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మనము నార్మల్ గా మన SQL లో ఏ విధంగా రన్ చేస్తామనంటే ఎగ్జిక్యూట్ ప్రొడక్ట్ JSON డిలీట్ @ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 754 అనో లేకపోతే మీకు నచ్చిన వాల్యూస్ ఏదైనా ఇచ్చుకొని ఈ విధంగా మీరు రన్ చేస్తే ఈ క్వరీ ఎప్పుడైతే మీరు రన్ చేస్తారో ఇది ప్రొడక్ట్ JSON లో 754 ఏదైతే రికార్డ్ ఉందో ఆ రికార్డ్ కి డిలీట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనము ఒక స్టోర్ పొజిషన్ బిల్డ్ చేసుకున్నాం. కానీ ఇదంతా మనం దేంతో రన్ చేయాలి? ఇప్పుడు మనము ADF తో రన్ చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ అంతా. సో దానికోసంగా నేను ఏం చేశానంటే నాకు ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ఏ టేబుల్ క్రియేట్ చేసుకున్నా product_remove అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ టేబుల్ ఏం చేస్తానంటే ఓన్లీ ప్రొడక్ట్ ఐడి మాత్రమే నేను స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, సో ఏవైతే వాల్యూస్ నాకు డిలీట్ కావాలనుకుంటున్నానో డిలీట్ చేయాలనుకుంటున్నాను ఈ product_JSON టేబుల్లో ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. ఏ టేబుల్లో? ఈ టేబుల్లో. ఓకే, సో ఈ టేబుల్ని నేను వాడుకొని ఓకే సో 1 by 1 మొత్తం ఆ డేటా అనేది నేను డిలీట్ చేసుకుంటాను అనమాట. సో అది ఏ విధంగా మనము డిలీట్ చేస్తాం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ సినారియో అర్థమైందండి ఫస్ట్? ఇంకొకసారి చెప్పు, అర్థం కాలేదు. జనరల్ గా ఏంటంటే నాకు ఒక టేబుల్ ఉందబ్బా. ఓకే, ఆ టేబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో 1 నుంచి 1000 దాకా రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి ఆ టేబుల్లో. ఓకే, నాకు ఏ టేబుల్ అంటే ప్రొడక్ట్ _JSON అనేది ఒక టేబుల్. ఓకే,
సో ఈ ప్రొడక్ట్ అండర్ స్కోర్ జేసాన్ టేబుల్లో నాకు 1 నుంచి 1000 దాకా ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి. ఓకే. సో మేబీ ఫస్ట్ ప్రొడక్ట్ ఐడి 1 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ కానీ, లేకపోతే ప్రొడక్ట్ ఐడి 2 వచ్చేసి ఉమెన్ క్లాత్స్ కానీ, ఏదో ఒకటి ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో అట్లాగా 1 నుంచి 1000 దాకా ఉన్నాయి. కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే కొన్ని పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయమని చెప్తున్నాడు. ఓకే. ఏ రికార్డ్స్ డిలీట్ చేస్తారనంటే కస్టమర్ అంటాడు, నేను ఒక టేబుల్లో మీకు ఏ అయితే ప్రొడక్ట్స్ డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రొడక్ట్స్ నాకు అవసరం లేదు ఆ టేబుల్లో, అవి తీసేయండి అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇప్పుడు దాకా చిల్డ్రన్ది, తర్వాత ఉమెన్స్, తర్వాత మెన్స్ అందరిది డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఉన్నిందబ్బా. అతను ఏమన్నాడంటే నాకు ఉమెన్ అదే క్లాత్ లో నాకేందనంటే ఆ చిల్డ్రన్స్ సంబంధించింది నాకు అవసరం లేదు అనుకుంటాడు. చిల్డ్రన్స్ లో మళ్ళీ మెన్స్ మీన్ కిడ్స్ లో మళ్ళీ బాయ్స్ గర్ల్స్ ఉంటారు కదా. సో మళ్ళీ వాళ్ళలో ఏవైతే నాకు అవసరం లేదు అనుకుంటున్నాడో ఆ ప్రొడక్ట్ సంబంధించిన రిమూవ్ చేయాలనుకుంటున్నాడు అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సినారీ. ఓకే. సో దాన్ని ఆ ప్రొడక్ట్స్ కి ఏవైతే ఐడీస్ ఉన్నాయో అవి నేను ఒక టేబుల్లో ఇస్తాను, బేస్డ్ ఆన్ ద టేబుల్ మీరు వాడుకొని మీరు డిలీట్ చేయమని చెప్తాడు. ఓకే. సో దాన్ని మీరు ఏడిఎఫ్ తో చేయమని చెప్తాడు అనమాట. అది మీ సినారియో. అర్థమైందా? దానికోసంగా మనం ఏం చేశానంటే నేను ఒక షో ప్రొసీజర్ క్రియేట్ చేసుకొని ఆ షో ప్రొసీజర్ ని ఒక పారామీటర్ అనే వాల్యూస్ తో మనం పంపిస్తాం అనమాట. నేను జస్ట్ ఇది గివింగ్ ఎగ్జాంపుల్ అనమాట. మేబీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ సినారీస్ వస్తాయి అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు కాన్సెప్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఏ విధంగా స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాము, స్టోర్ ప్రొసీజర్ కి వాల్యూస్ ఏ విధంగా మనం పాస్ చేయాలి, మనం బై యూజింగ్ ఏడిఎఫ్ అన్నమాట. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో ఏవైతే ఇక్కడ టేబుల్లో మనకి డేటా ఉందో ఆ టేబుల్లో డేటాని మనం రీడ్ చేసి ఆ టేబుల్ కి సంబంధించిన డేటాని రీడ్ చేసి మనం 1 by 1 వాల్యూ దీనికి పాస్ చేసుకొని మనం రీడ్ చేయాలి. ఈ దాన్ని రన్ చేసుకోవాలన్నమాట. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. అర్థమైందా సినారియో ఇప్పుడు? అర్థమైందండి. ఓకే. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ వాడతామంటే మనము లుకప్ యాక్టివిటీ ఒకటి వాడతాము. ఓకే. అదే విధంగా ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఒకటి వాడతాం. ఓకే. సో ఈ మళ్ళీ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనకి ఏంటంటే ఏదైనా ఒక యాక్టివిటీ యాడ్ చేసుకోవాలి కదా, దాన్ని ఏ విధంగా లూప్ చేయాలనేది దానికి స్టోర్ పొజిషన్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ మన కాపీ డేటా స్టేజ్ లో మనం సారీ స్టోర్ పొజిషన్ తీసుకొని యాడ్ యాక్టివిటీలో సెలెక్ట్ స్టోర్ పొజిషన్ తీసుకొని దాన్ని మనము సెలెక్ట్ డేటా సెట్ ని వాడుకొని దాన్ని స్టోర్ తో రన్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఏ విధంగా రన్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ సెషన్స్ లో చెప్తాను. ఓకే. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క సినారియోస్ ని బేస్ చేసుకొని మీరు రన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ యాక్టివిటీస్ అన్నిటిని. సో ఏ సినారియోస్ లో మీరు ఏ యాక్టివిటీ వాడుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. దట్స్ ఇట్. ఓకే. గెట్ మెటా డేటా ఇప్పుడు వాడుకోవాలి, అయితే లుకప్ యాక్టివిటీ ఇప్పుడు వాడుకోవాలి, కాపీ డేటా అనేది ఇప్పుడు వాడుకోవాలి. ఓకే. సో ఇఫ్ దిల్ కండిషన్ ఇప్పుడు వాడుకోవాలి, ఫర్ లూప్ ఇప్పుడు వాడుకోవాలి. అదే విధంగా డేటా ఫ్లోస్ అనేది జాయిన్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ థింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలి, ఇవన్నీ ఏంటంటే మీకు డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు ప్రొసీడ్ కావాలి. డేటా ఫ్లోస్కి వెళ్ళాలా, అదే పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే కాపీ డేటా యాక్టివిటీలో ఇవన్నీ చేయాలా అనేది రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ అవుతా వెళ్ళాలి. ఓకేనా? ఓకే అండి.